హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మన ఛానల్లో మష్రూమ్ గార్లిక్ పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. దానికి అవసరమైన మష్రూమ్స్, గార్లిక్, జింజర్ అండ్ చిల్లీ, ఆనియన్స్, పెప్పర్ అండ్ గ్రీన్ లీవ్స్, సోయా సాస్ తీసుకున్నానండి. పక్కనే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయింది. దీనిలో గార్లిక్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం కలుపుతూ ఉండాలండి. ఇది కలర్ మారే వరకు. కలర్ మారుతూ వస్తుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అలాగే కలర్ మారిపోయింది. ఇప్పుడు పక్కనే పెట్టుకున్న జింజర్ని కూడా వేసుకొని కలుపుకుందామండి. జింజర్ కూడా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని అది కూడా మిక్స్ చేసుకుందాం. ఇది 85% కుక్ అయ్యే వరకు కలుపుకోవాలండి. స్టవ్ హైలోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి దీనికి. అలాగే పక్కనే కట్ చేసుకున్న చిల్లీ కూడా వేసేసుకుందామండి. అలాగే మష్రూమ్ కూడా వేసేసి కలుపుకుందామండి. ఈ కలుపుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఏదన్నా వాటర్ ఉందంటే వచ్చేస్తుంది. ఆ వాటర్ బాగా ఇనికిందండి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న స్పూను ధనియా పౌడర్ వేసుకుందాం. వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకుందామండి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. అలాగే కర్రీ లీవ్స్ ఉన్నాయి కదండి, కరివేపాకు రెబ్బలు, అవి కూడా వేసేసుకుందాం. వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం. వాటర్ అంతా పూర్తిగా ఇనికిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని చూద్దామండి అది కుక్ అయిందా లేదా అని. అది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో సోయా సాస్ తీసుకొని వేసుకుందాం. ఒక పెద్ద స్పూను సోయా సాస్ తీసుకోవాలండి. అది ఒకసారి వేసేసుకొని మిక్స్ చేద్దాం. ఇది బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా మిరియాల పొడి వేసేసుకోవాలి. వేసేసుకున్నానండి. వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఈ గ్రేవీ చాలా బాగా వచ్చిందండి. ఇది ఒక స్టార్టర్గాను ఉపయోగపడుతుంది. అలాగే చపాతీలో కూడా తినడానికి ఉపయోగపడుతుందండి. దీన్ని అలానే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ట్రై చేయండి. మీకు ఇది నచ్చినట్లయితే శాలిని లైఫ్ స్టైల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.